ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు ఆయా దినపత్రికలలో ఏవైతే మరి ఇంపార్టెంట్ ఉంటే అవి ఒక్కసారి మీతో డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా టెట్ డిఎస్సి ఒకేసారి నిర్వహించాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి టెట్లో అర్హత సాధించని చాలామంది అభ్యర్థులు అయితే ఇప్పుడు కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. డిఎస్సికి ఎలిజిబిలిటీ లేదనే ఒక నిరాశ వారిలో కనిపిస్తుంది. మరి ఈ సందర్భంగా టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి రెండు ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. సోమవారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది నిరుద్యోగులు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ టెట్ వేయకపోవడం వల్ల బీఎడ్, డిఎడ్ పాస్ అయిన నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24,000 పైచిలుకు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్, ముదిరా తదితరులు పాల్గొన్నారని ఒక వార్త మనకు కనిపిస్తుంది. నిరుద్యోగులు అయితే మరి గవర్నమెంట్ దృష్టికి అనేక రిప్రజెంటేషన్స్ తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం కూడా పాజిటివ్గా స్పందించే అవకాశాలే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మరి చాలామంది అభ్యర్థులు ఇక్కడ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చాలామందికి టెట్ లేదు, కొంతమందికి మార్క్స్ తక్కువ ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే టెట్ వేయడం తప్పనిసరి వేస్తుంది ప్రభుత్వము. ఎందుకంటే మొన్ననే ఒక నిర్ణయం తీసుకుంది, 2 సార్లు టెట్ కండక్ట్ చేస్తాము సంవత్సరానికి అని. బహుశా కొద్ది రోజులలో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. కాకపోతే మరి ఇప్పటికే డిఎస్సి వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్లో టెట్ క్వాలిఫై అయి ఉండాలనే కండిషన్ ఉంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా అనేది మనం ఇక్కడ వెయిట్ చేయాలి. కొద్ది రోజులలో స్పష్టత వస్తుంది. తప్పకుండా మీ యొక్క రిప్రజెంటేషన్ ఎవరైతే క్యాండిడేట్స్ టెట్ లేకుండా డిఎస్సి కోసం ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క కోరిక అయితే తీరుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా మేబీ పాజిటివ్ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ విషయంలో చాలామంది తీసుకెళ్తున్నారు ప్రభుత్వం దృష్టికి. కాబట్టి ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ డిఎస్సికి అప్లికేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. మనకు నిన్నటి నుంచి అప్లికేషన్స్ అయితే తొలి రోజు 288 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ మీ జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఖచ్చితంగా ఇచ్చేయడం జరిగింది, అంటే కేటగిరీల వారీగా. ఇక హెచ్జిటి పోస్టులకు ఇంటర్లో పాస్ పర్సంటేజ్ 40కి తగ్గించడం అనేది కూడా 40% తగ్గించారు. అది గమనించండి, ప్రధానమైన మార్పు అది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. సోమవారం డిఎస్సి ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. జిల్లాలో సబ్జెక్టులు, కేటగిరీ, మీడియం వారీగా వివరాలు వెల్లడించారు. మరో పక్కన జనరల్ టీచర్ పోస్టుల సిలబస్, క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఖాళీలకు సంబంధించిన డేటా ఉంది. ఇవన్నీ చదవట్లేదు నేను, ఎందుకంటే మ్యాక్సిమం తెలిసిన డేటా కాబట్టి ఇవి వదిలేద్దాము. ఇంకా ఏదైనా అవకాశము అంటే కొత్త అంశం ఉంటే చూద్దాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయం కూడా తెలుసు. పిఈటి పోస్టులకు మినహా అన్ని రకాల పోస్టులకు టెట్ తప్పనిసరి వెల్లడించారు. ఇదైతే ప్రధానమైనటువంటి అంశము. టెట్ కంపల్సరీ అన్నారు. ఇకపోతే ఈసారి ఏజెన్సీ ప్రాంతంలోని ఖాళీలను అందరూ అప్లై చేసుకునేలా అవకాశం కల్పించారు. ఇది కూడా చాలా కీలకమైనటువంటి పాయింటే. ఇక స్థానికత అనేది 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పరిగణలోకి తీసుకుంటారు. ఇక నుంచి డిఎస్సిలో హారిజంటల్ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇది సమాంతర రిజర్వేషన్లు. ఈ లెక్కన మహిళలకు ప్రత్యేక పోస్టులు కేటాయించకుండా ఉన్న పోస్టుల్లోనే 33% వారికి కేటాయిస్తారు. మరోపక్క గతంలో హెచ్జిటి పోస్టులకు ఇంటర్లో 45% పాస్ మార్కులు ఉండాలనే నిబంధన ఉండగా దాన్ని 40%కి తగ్గించడం అనేది జరిగింది. ఇక హెల్ప్ డెస్క్, నిన్న కూడా చెప్పాను హెల్ప్ డెస్క్ గురించి. డిఎస్సి అభ్యర్థులు సందేహాలు నివృత్తి చేసేందుకు ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. హెల్ప్ డెస్క్ TSDSC 2024@gmail.com కూడా మీరు పంపుకోవచ్చు. మీరు గమనించండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్. తెలుగు మీడియం పోస్టులు మొత్తం 8,929 తెలుగు మీడియం పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో జనరల్ హెచ్జిటీలు 5,481, స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జిటి పోస్టులు 731 ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,209, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 367, పీఈటీ పోస్టులు 141 ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం పోస్టులు 388 ఉంటే ఎక్కువగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇక బెంగాలీలో 16 పోస్టులు ఉండగా ఇవన్నీ కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. తమిళంలో 5 పోస్టులు ఉంటే అవి హైదరాబాద్లోనే ఉన్నాయి. అవి సంబంధించి మీడియం వారీగా ఖాళీలు ఇక్కడ ఏ మీడియంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో క్లియర్గా ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది పత్రికలో. ఓకే, ఇది నెక్స్ట్ న్యూస్ ఒకసారి చూద్దాం మనము. డిఎడ్
బీఎడ్ అర్హులకి హెచ్జిటి పోస్టులు కొత్త పాయింట్ ఏమైనా దొరుకుతుందని చెప్తాను మీకు. రిజర్వేషన్ కేటగిరీలకు ఇది కూడా అయిపోయింది ఆల్రెడీ. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేయబోతున్నారు. బులెటిన్ సమాచార బులెటిన్ విడుదల చేసిన విద్యాశాఖ అని ఇక్కడ కనిపిస్తుంది. కొత్త పాయింట్ ఏం లేదు, అవే పాయింట్లు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. నియామక విధానం మనకు తెలిసిందే. 80% మార్కులు మీకు రిటర్న్ టెస్ట్కి ఉంటాయి, అంటే డిఎస్సికి. టెట్కి 20% అయితే వెయిటేజ్ ఉంది. ఇది ముఖ్యంగా మీరు గమనించండి. నెక్స్ట్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రూప్ 1 శిక్షణ. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి గ్రూప్ 1 ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఇంకా ఇతర వివరాల కోసం మీకు ఒక ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 040224071178 ఈ నెంబర్లను సంప్రదించాలని కోరారు. సో ఇది మీకు ఎవరైనా గ్రూప్ 1 ఫ్రీ కోచింగ్ కావాలనుకుంటే మరి ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయండి. 7th మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ అయితే గ్రూప్ 1కి మీకు అవైలబుల్ ఉంది. ఇవి ముఖ్యంగా కొన్ని వార్తలు ఈరోజు నుంచి తీసుకున్నాను నేను. మరి ఇంకా ఏమైనా ఉంటే తప్పకుండా అప్డేట్స్ ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అప్డేట్స్ ఏమన్నా కూడా అందిస్తుంటాను.